మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటంలో జైలు శిక్ష అనుభవించారు. ఈ విషయం అందరికీ తెలుసు. జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఒకనాడు మహాత్మా భోజనం చేసి విశ్రమించారట. ఆయనకి నేరపూరితమైన ఆలోచనలు చుట్టుముట్టాయి. ఎందుకు నాకే దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకు నా మనసంతా ఇలా కలచివేస్తుంది? నేను ఉన్నదే జైల్లో కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆయన విచారణ చేసి ఆ రోజు వంట ఎవరు తయారు చేశారో విచారిస్తే ఒక ఖైదీ వంట చేసినట్లుగా ఆ ఖైదీ హత్యలు చేసి జైలు శిక్ష అనిపిస్తున్నట్లుగా తెలుసుకున్నారు. ఆయనకి అర్థమైన విషయం ఏంటంటే, ఏ మనిషి అయితే నేరపూరితమైన ఆలోచనలతో వంట తయారు చేస్తాడో ఆ ఆలోచనలు ఆ ఆహారంలో ప్రవేశిస్తాయి అన్న సత్యం ఆయన గ్రహించారు. అందుకేనేమో భగవంతునికి నివేదించే ప్రసాదాలు తయారు చేసేవారు శుచిగా, శుభ్రంగా, భక్తి భావంతో వండుతారు. అందుకే ఆ పదార్థాలు కూడా మధురంగా ఉంటాయి. అవి తిన్నవారికి మంచి ఆలోచనలే వస్తాయి. పూర్వం మన సాంప్రదాయం ప్రకారం స్నానం చేసి మడిగట్టుకొని వంట చేసే అలవాటు ఉండేది. మంచి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు చెడు ఫలితాన్ని ఇస్తాయి. ఇది మాత్రం సత్యం. మనం శుభకార్యాలకు, అశుభకార్యాలకు హోటల్స్కి వెళ్తుంటాం. చాలా వరకు వంట చేసేవారు వంటలు చేసేటప్పుడు మనసు పవిత్రంగానే ఉంచుకుంటారు. మరి పితృకర్మలు, కర్మకాండలు లాంటివి అశుభకార్యాలు వండిన భోజనాల వల్ల కొంతవరకు మన కీడు కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్తే విన్నాను. అందుకే చాలామంది అశుభ కార్యాలలో భోజనాలు చేయడానికి ఇష్టపడరు. ఇకపోతే నేటి సమాజంలో కర్రీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్లు మన చుట్టూ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జొమాటో, స్విగ్గీల ద్వారా ఫుడ్స్ ఆర్డర్ చేసుకొని ఇంటి దగ్గరికే రప్పించుకోవడం సర్వసాధారణమైపోతుంది. ఇంటి భోజనమే కరువైపోతుంది. హోటల్సు, స్టాల్సు ఎప్పుడు చూసినా జనంతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. నేటి సమాజంలో కొట్లాటలు, నేరాలు పెరుగుతున్నాయి అనడానికి మనం తినే ఆహారంలో కూడా కొంత లోపం ఉందని, వండే వారిలో ఆలోచనలో కూడా తేడాలు ఉన్నాయేమో అని నాకు అనుమానం వస్తూ ఉంటుంది. నా వరకు నేను చెప్పాలంటే, ఎన్ని రకాల బయట భోజనాలు, విందు భోజనాలు చేసినా, ఎంత విలాసవంతమైన హోటల్స్లో బస చేసినా, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో వండుకున్న వేడివేడి భోజనం తిన్న తర్వాత నా సొంత పడక మీద, అంటే నా మంచం మీద నిద్రిస్తే కలిగినటువంటి సుఖము, సంతోషము వర్ణనాతీతం. ఇంట్లో వండిన భోజనం ఇంటి పడకని మించింది ఎక్కడా లేదు అని నేను గ్రహించాను.